జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయామనే ఆత్మవిమర్శ ప్రాపర్గా చేసుకున్నట్టుగానే భావించాలా? ఖచ్చితంగా ఓటమి అనేది చాలామంది గుణపాఠాలు ఇస్తాయి. జగన్ గారు కూడా బాగా నేర్చుకుంటున్నాడని ఎందుకు అంటున్నానంటే దాదాపు 2 నెలల నుంచి యాక్టివ్ అయిపోయాడు ఆయన. మామూలుగా 1 ఇయర్ ఈయన ఓడిపోయిన దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోలుకోలేడు. అలాంటిది ఆయన ధైర్యం ఒకటైతే వీళ్ళు ఇచ్చే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీకి జగన్ రానన్నాడు. నిజానికి అసెంబ్లీకి రానన్న దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా అసెంబ్లీని నడుపుకొని ఉంటే తప్పు కదా జగన్ చేసిందని ఎదులో వెళ్ళుండాలి. వాళ్ళు రోజు జగన్ తిట్టడం అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరుతో అర్థం లేని ప్రకటించడంతో అనివార్యంగా జగన్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి సృష్టించారు. ఆయన రియాక్ట్ అవ్వాలి ఇంకా అసెంబ్లీకి పోతే ఉంది పోకపోతే అనే అభిప్రాయం తీసుకొచ్చినారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్న అంచనాలు 2 ఈ దాడుల పైన వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా నేను చెప్పలేను. దాడులు ప్రజాస్వామ్యం కూని దౌర్జన్యం అంటారు. కానీ వాళ్ళు చేసేది 10 మందిని అయితే వేలాది మందిని జరిగిపోతా ఉందన్న ఇంప్రెషన్ మాత్రం క్రియేట్ అవుతుంది. దానికి 2 కారణాలు. రెడ్ బుక్ వాళ్ళని గట్టిగా బలపరుస్తున్న మీడియా. అంటే ప్రతిరోజు పురుషోత్తం ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతారు. అరెస్ట్ చేయబోతా అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని సిద్ధాంతం చెప్తున్నారు. రెడ్ బుక్ మా విధానం అని చెప్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ ప్రతిపక్షం ఉన్నప్పుడు గ్లామర్ వచ్చింది. ఇప్పుడు జగన్ గారు కూడా మీరు బుక్కుల్లో రాసుకోవడం అనేది ఇప్పుడు గ్లామర్ ఉంటుంది. గెలిచిన తర్వాత మాట మాట్లాడకూడదు. రెడ్ బుక్ అనేది లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు రెడ్ సిగ్నల్గా మారుతుందా అనేది నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు జగన్ అంటే ఏంటి, సంక్షేమ పథకాలు. రాజశేఖర రెడ్డి అంటే ఏంటి, విశ్వాసం. చంద్రబాబు గారు అంటే ఒక హైటెక్ సిటీ. వాళ్ళ పాత్ర ఎంత పక్కన పెడదాం, మంచి అడ్మినిస్ట్రేటర్. లోకేష్ అంటే వెంటనే గుర్తొచ్చే రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది గ్లామరా, అపోజిషన్కి గ్లామరు. కానీ పొజిషన్కి ఏముంటుంది, డెఫినెట్గా అది ఖచ్చితంగా రెడ్ బుక్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఆయనకి ఇస్తూ ఉంది. కాబట్టి రెడ్ బుక్ పదే మాట్లాడడం అంటే రెడ్ బుక్లో ఇప్పుడు విచారణ జరిగి ఇప్పుడు వల్లభనేని వంశీ ఇంకోటి విచారణ జరిపి ఆ విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తేనే సమాజం ప్రత్యర్థి మీద దాడి అనుకుంటా ఉంది. నేను ఆల్రెడీ రాసుకున్నాను, విచారణలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే నువ్వు రాసుకోనికి విచారించింది ఏంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ కుంభకోణం పేరుతో అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేంత వరకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబోతారన్న విషయం ఎవరికి తెలియదు. అవును, విచారణ జరిగి దొరికినాడని అరెస్ట్ చేసినారని చెప్పారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని స్టార్ట్ కాకముందు నుంచి ఇదిగో అరెస్ట్ చేస్తారంటున్నారు. విచారణ ప్రారంభమైంది అంటే నువ్వు ఫిక్స్డ్గా ఉన్నావు. ఫిక్స్డ్గా లేని దానికే ఫిక్స్డ్ అయిపోయినారు జనం చంద్రబాబు గారి విషయంలో. నువ్వు ఫిక్స్ చేస్తున్నాక మీరు చెప్పినారు అరెస్ట్ చేసినారు అనుకుంటారు. ఈ బిహేవియర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరగా కోలుకున్నాడు. అంటే ఆయన్ని బలంగా బలపరుస్తున్నటువంటి కమ్యూనిటీ రాయలసీమలో కానీ రెడ్డి కమ్యూనిటీలో ఇంతకుముందు చాలా కోపం ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు చెప్పాడు నాకు, రెడ్డి కమ్యూనిటీకి కానీ ఇతరులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామీ ఇస్తే నమ్మరు, త్వరగా నమ్మరు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ యాక్టివేట్ చేస్తాడు అన్నాడు. అదే ఎట్లంటే ఆయన కొడితేనే మాకు కొంచెం కోపం వస్తుంది. ఈ పరిస్థితి ఆడవరకు దారి తీసిందంటే జగన్ ఏం చెప్పినా పర్వాలేదు కానీ మనోడు అడు ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాము. ఇది జగన్ గారికి వాళ్ళు ఇచ్చిన అడ్వాంటేజేగా, కూటమి ఇచ్చిన అడ్వాన్సే కదా. నిజానికి జగన్ క్యాడర్ దూరం అయినారు. ఇప్పుడు కానీ క్యాడర్ జోలికి వెళ్లకుండా, వైసీపీ జోలికి వెళ్లకుండా లిమిటెడ్గా పరిపాలన చేసుకొని ఉంటే వాళ్ళని ఐక్యం చేయడం జగన్ గారికి చాలా తలనొప్పి అయింది. ఓకే, ఎప్పుడైతే వాళ్ళపైన పోతున్నారనే మెసేజ్ పోయేది, నేను ఇప్పుడు నమ్ముతున్నా పోయేది 10 మందే, 100 మంది 100 మందిని తీసుకెళ్లిపోతున్నారనే ఇంప్రెషన్ అయితే ప్రజలకు కలిగింది. ఈ మీడియా ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఢిల్లీ ధర్నా చేయగలిగిన పరిస్థితి వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని యాక్టివేట్ చేయడానికి ఒక ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు రిలీజ్ అవుతున్నట్టుగా కొత్త పేసులు తీసుకురావడం. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు, గట్టికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఇట్లాంటి చాలా మంది మనకు కనిపిస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ పార్టీలో వస్తున్న మార్పులు, జగన్ గారు డైరెక్ట్గా మాట్లాడడం వెంటనే రీత్యా పార్టీ శ్రేణుల్లో యాక్టివేట్ అయిపోయారు. వాళ్ళ వ్యవహార శైలి అనేది వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్గా మారడం వల్ల వైసీపీ యాక్టివ్ అయింది. ఎప్పుడు కూడా అధికార పార్టీ, ప్రతిపక్షం అధికార పార్టీ చేసే తప్పులే కదా దానికి శ్రీరామ రక్ష. కాబట్టి వీళ్ళు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే తెలుగుదేశం డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసింది ఓన్లీ విద్యుత్ ఛార్జీలే. 1 ఇయర్లో ఓన్లీ విద్యుత్ ఛార్జ్ తప్ప ఇంక మనం డైరెక్ట్ కనపడదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేదు తప్ప అది భారం కాదు కదా. డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసి విద్యుత్ ఛార్జ్. ఇంత విద్యుత్ ఛార్జీలు ఒక చిన్నది అనర్చేమో ఈ మొత్తం ఎపిసోడ్లో, దానికి ఎంత వ్యతిరేకత తెచ్చుకోవాలన్నా? ఇది స్వయంకృతాపరాధంగా తెలుగుదేశంకి, ఇది ఆటోమేటిక్గా అడ్వాంటేజ్గా జగన్కి మారుతా ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధాలు, బిహేవియరు ఈ 2 జగన్ గారికి అడ్వాంటేజ్ కావడం, జగన్ గారిలో కూడా ఏదో జరిగింది మార్చుకుందామనే బిహేవియర్ రావడం, ఈ 2 కారణాలు ఇచ్చే వైసీపీ తొందరగా కోలుకోవడానికి దారితీస్తూ ఉంది.